తెలంగాణ జనని జయకేతనం. తెలంగాణను సుభిక్షంగా ఉంచుతున్న రైతాంగానికి మరోమారు నమస్సులు అందిస్తూ గౌరవనీయుల ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, గౌరవ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు వేదిక వేగం వేయించేస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఈ ఆనందాన్ని గుండెల నిండా నింపుకోవాలి. రైతు పట్ల ప్రేమకు పట్టం కడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, యావత్ మంత్రివర్గం, ప్రభుత్వం మొత్తం ఇక్కడుంది రైతుల కోసం. రైతుల ఎదలో మీకున్న స్థానం, రైతుల పట్ల ప్రభుత్వం ఎదలో ఉన్న స్థానం ఏంటో తెలియచేస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ అల్దాస్ జానే గారు, వైస్ ఛాన్సలర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వారి వెల్కమ్ అడ్రస్, స్వాగత వచనాలు వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారిచే. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మా వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర గౌరవ మంత్రులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయదారులు, మా తోటి విద్యార్థులు, సైంటిస్టులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నేడు మొట్టమొదటిసారిగా వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఘనమైన చరిత్ర ఉన్నది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొద్దామని ఒక్క నిమిషంలో నేను చెప్తాను. భారతదేశంలో ఇది 2వ వ్యవసాయ విశ్వవిద్యాలయము. భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి చేతుల మీదుగా 1964లో విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. అదేవిధంగా నాటి
ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా 3వ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనం ఇతర భవన సదుపాయాలు ప్రారంభించడం జరిగింది. మరొక ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారి చేతుల మీదుగా మనకు ప్రస్తుతం ఉన్న హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది. 3 ప్రధానమంత్రులతో అసోసియేట్ అయిన ఈ గొప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మా ప్రియతమైన నాయకులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇంతేకాకుండా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మొదటి మరియు 2వ రాష్ట్రపతులు కూడా చాలా అనుబంధం ఉన్నది. అందుకనే ఈ ప్రాంతానికి రాజేంద్ర నగర్ రావడానికి కారణం, మొట్టమొదటి రాష్ట్రపతి ఇక్కడికి రావటం, ఆనాటి తొలి వ్యవసాయ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాంది పలికిన గొప్ప నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ మంత్రి గారు. చరిత్రే కాదు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలు కూడా అంతకంటే గొప్పవి. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన దాదాపుగా 500 వివిధ రకాలు, అందులో వరి రకాలు భారతదేశ ఆర్థిక స్తోమతనే కాదు, ఆహార భద్రత కీలకం. భారతదేశంలో ఉన్న సుమారుగా 13 కోట్ల వరి విస్తీర్ణంలో 3 కోట్ల ఎకరాల వరి విస్తీర్ణం మన విశ్వవిద్యాలయం తయారు చేసిన వరి రకాలని రైతాంగం పండిస్తుందని చెప్పుకోవడానికి మనందరికీ చాలా గర్వకారణంగా ఉన్నది. అంతేకాకుండా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం దాదాపుగా ఇక్కడ ఏమీ రాజకీయం కాకుండా వితౌట్ హెజిటేషన్ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారికి.